సాంకేతిక రంగంలో దశాబ్దాలుగా సాగుతోన్న అమెరికా ఆధిపత్యానికి చైనా గట్టి సవాల్ విసురుతోంది. ఒకప్పుడు చైనా కేవలం చౌక శ్రమకు, వస్తువుల తయారీకి మాత్రమే పరిమితం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన విద్యుత్ బ్యాటరీల సాంకేతికతను సొంతం చేసుకుని చైనా అగ్రరాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. చైనాకు చెందిన ఒక ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్తో ఏకంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా సరికొత్త బ్యాటరీని ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్లో దాదాపు 40% బ్యాటరీలను సరఫరా చేస్తోన్న ఈ చైనా సంస్థతో చేతులు కలపాలా, లేక భారీ ఖర్చైనా సరే స్వదేశంలోనే సొంత సరఫరా వ్యవస్థను నిర్మించుకోవాలా అనే సందిగ్ధంలో అమెరికా పడిపోయింది. చైనా సాంకేతిక విప్లవం అమెరికా వాహన రంగాన్ని, భద్రతను ఎలా ప్రభావితం చేస్తోందో సాక్షి టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆగ్నేయ చైనాలోని ఓ అత్యాధునిక కర్మాగారంలో రోబోటిక్ చేతులు అత్యంత వేగంగా బ్యాటరీల తయారీని పూర్తి చేస్తున్నాయి. ఇక్కడ తయారవుతున్న బ్యాటరీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యుత్ వాహనాలకు, పెద్ద డేటా కేంద్రాలకు శక్తిని అందించబోతున్నాయి. ఒకప్పుడు చైనా కంపెనీలు అమెరికా సాంకేతికతను చూసి నేర్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు CATL వంటి చైనా సంస్థలు అమెరికా కంటే ఎంతో ముందంజలో ఉన్నాయి. 10 నిమిషాల్లోనే వాహనానికి పూర్తి ఛార్జింగ్ అందించే వీరి సరికొత్త సాంకేతికతతో చైనా ప్రపంచవ్యాప్తంగా చౌక విద్యుత్ వాహనాలను ఎగుమతి చేస్తూ మార్కెట్ను శాసిస్తోంది. చైనా సాంకేతికతపై ఈ స్థాయిలో ఆధారపడటం తమ జాతీయ భద్రతకు ముప్పని అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ప్రభుత్వం తమ కంపెనీలకు భారీగా రాయితీలు ఇస్తూ ఇతర దేశాల పోటీని దెబ్బతీస్తోందని వారు విమర్శిస్తున్నారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం పన్నులు విధించినప్పుడు చైనా ఖనిజాల ఎగుమతులను నిలిపివేసి అమెరికా కర్మాగారాలను మూసివేస్తామని బెదిరించిన ఉదంతాలను వారు గుర్తు చేస్తున్నారు. అయితే చైనా కంపెనీలతో భాగస్వామ్యం లేకపోతే అమెరికా వాహన రంగం రేసులో వెనుకబడిపోతుందని, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు దెబ్బతింటాయని మరికొందరు హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ అమెరికాకు చెందిన ఫోర్డ్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఈ చైనా బ్యాటరీలపైనే ఆధారపడుతున్నాయి. అయితే చైనా సైతం తమ కీలకమైన బ్యాటరీ తయారీ సాంకేతికతను ఇతర దేశాలకు బదిలీ చేయకుండా నిబంధనలను కఠినతరం చేస్తోంది. కేవలం బ్యాటరీలే కాకుండా సౌర ఫలకాలు, ఔషధ రంగం, సైన్స్ రంగాల్లో కూడా చైనా పెట్టుబడులు మరియు పరిశోధనలు విపరీతంగా పెరిగాయి. రాబోయే రోజుల్లో సాంకేతిక ఆవిష్కరణల కేంద్రం పశ్చిమాసియా దేశాల నుంచి పూర్తిగా చైనా వైపు మారేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.